సువార్త 20 అధ్యాయము 1-18 మార్చి చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచిన రాయి తీయబడి ఉండుట చూచెను. ప్రేమించిన మరి యొక్క శిష్యుని ప్రభు సమాధిని ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచదో ఆయన ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉంటే చూచను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండుక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యులు లోపలికి పోయి చూచున్నాం. నేను ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలి అనుకునయ్యా, నీవు ఆయన ఎత్తుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోవదునని చెప్పాను. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కి పోలేదు గనుక నన్ను కొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందునటువంటి మా ప్రేమల తండ్రి, ప్రియదేవా, మృతుల్లో నుండి ఆది సంపూర్తిగా లేచినటువంటి ఈ దినములో, ప్రభు దినములో మీ సాన్నిధ్యంలోనికి మా ప్రభా మేము వచ్చుటకు, దేవా మా ప్రభా మీ వైపు చూచుటకు, ఆరాధించుటకు మమ్మల్ని ఇక్కడ చేర్చిన విధానమును బట్టి మీ స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా మా ప్రభా మా కొరకు మీరు చేసిన శిలువ కార్యమును బట్టి జయోత్సవంతో మా ప్రభా మీరు మరణమును జయించి మృతుల్లో నుండి ఆది సంపూర్తిగా లేచినటువంటి ఈ దినములో మా ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు, మీ పునరుత్థాన బలమును జ్ఞాపకం చేసుకుంటకు, మీ యొక్క గొప్పతనమును జ్ఞాపకం చేసుకున్నటకు, సజీవుడని మా ప్రభా వారికి మీరు కనపరుచుకున్న విధానమును జ్ఞాపకం చేసుకుంటకు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీ స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఆరాధించడానికై మేము వచ్చి ఉంటున్నాం నాయన, స్తుతి చెల్లించడానికై వచ్చి ఉంటున్నాం. మీరు చేసిన మా ప్రభా గొప్ప కార్యమును బట్టి మా ప్రభా మీకు వందనస్తులమై స్తుతులు చెల్లిస్తుంటున్నాం. చదవని భాగమును మా ప్రభా మీరు దీవించండి. తను మా ప్రభా మా పనిలో తండ్రి అపాత్రుడును అయోగ్యుడును, తను మా ప్రభా మా పనిలో తను తెలివి లేని వాడిన నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క ఉదయకాలంలో మీ యొక్క ఆత్మ నడుపుదల కింద ఉంచమని వేడుకుంటున్నాం. తను మా ప్రభా మా పనిలో తండ్రి శరీరం యొక్క ప్రభావము కాక ఆత్మ ఆవరింపుతో మా ప్రభా మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. మా ప్రభా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ మా ప్రభా పూర్ణ శక్తితోనూ మా ప్రభువును మేము మాకు తెలిసిన దాన్ని బట్టి ఆరాధించు వారముగా ఉండట్లో మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడు చదవబడిన వాక్యం దీవించును గాక. మన ప్రభు ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అను పండగను మనం ఆచరిస్తూ ఉంటున్నాం. పునరుత్థానుడై ఆయన తన శిష్యుల్లో అనేకులకు ఆ దినము అనగా ఆదివారం దినము ఆయన కనబడినాడు.
ఇది ఎంతో ఎన్న తగినదిగా ఈ దినం ఉంటున్నది. అనగా సంతోషించవలసినటువంటి దినం. మన ప్రభువు లేచినాడు, ఆయన సజీవుడై ఉంటున్నాడు అని. అయితే అంతకుముందు ప్రభు శిలువలో ఎలాగూ తండ్రి యొక్క అభిష్ట ప్రకారము సర్వలోకములో ఉన్నటువంటి వారి పాపం నుండి వారిని రక్షించడానికై దేవుని గొర్రెపిల్లగా ఎలాగూ ఆయన చనిపోయినాడో, పాతిపెట్టబడినాడో మనం ఎరిగిన వారముగా ఉంటున్నాం. అయితే ఆ దినము పునరుత్థాన దినము, అనగా విశ్రాంతి దినము తరువాత దినం. శనివారం విశ్రాంతి దినం అవుతుంది. అనేకులకు విశ్రాంతి దినము అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. విశ్రాంతి దినం ఏ దినము? శనివారం. విశ్రాంతి దినం తర్వాత దినము ప్రభు దినము, అది ఆదివారం. ఆదివారం ఉదయమునే అనేకులు స్త్రీలు వారు సుగంధ ద్రవ్యములు తీసుకొని దేవుని యేసు ప్రభు యొక్క దేహంను సిద్ధపరచడానికి వారు ఎక్కడికి వెళ్ళారు? సమాధి యొద్దకు వెళ్ళారు. వాళ్ళు నార్మల్గానే వెళ్ళినారు. ఎందుకంటే చనిపోయినాడు, ఇంకా ఏమైపోయింది, ఇంకా ఏమీ అవ్వదులే అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటున్నారు. మానవ యొక్క ఆలోచన అంత మాత్రమే ఉంటాయి. అయితే ప్రభు ఆలోచన వేరు. నేను ముందుగానే లేస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. ఆ లేఖములు వారు గ్రహింపరైరి అని రాయబడిన మాట ఇంతవరకు మనం చదివినాం. వాళ్ళు అర్థం కావడంలా. యేసుక్రీస్తు ప్రభు లేచినాడు, మాకు కనబడినాడు అంటే కూడా వాళ్ళు నమ్మడం లేదు. కాబట్టి ఆ రోజు సాయంకాలం తిరిగి వారి మధ్యలో క్రీస్తు ప్రభు వచ్చి నిలబడి మీకు సమాధానమవుగా అన్నప్పుడు వారు ప్రభుతో కూడా ఆనందించినారు, సంతోషించినారు. ఇదంతా కూడా ఆదివారం సమయంలో జరిగింది. ప్రభు దినం అది. కాబట్టి ప్రభు దినంలో మనం కూడా దేవుని సాన్నిధ్యంలోకి వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ దినమును మనం స్మరణ తెచ్చుకుంటున్నాం. ఎలాగో ఆయన మృత్యుంజయుడై ఆయన లేచి ఉన్నాడు. మనుష్య జ్ఞానంతో దాన్ని మనం అర్థం చేసుకోలేం, నమ్మాలి అంతే. మనుష్య జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేం. దేవుడు ఎన్నో కార్యములు చేస్తాడు, అవి మన జ్ఞానంకు మించినటువంటివి. నువ్వు చేయి పట్టుకొని నువ్వు లేమంటే లేస్తారు. చనిపోయిన వాళ్ళు కూడా పైకి లేస్తారు. ఎట్లా లేచినారు? ఆ పునరుత్థాన బలము ఆయన కలిగి ఉంటున్నాడు కాబట్టి, ఆయన వాక్కులో ఆ శక్తి ఉంటున్నది కాబట్టి ఆయన లేచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, తన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించినటువంటి వాడు అని. మహత్తు గల మాట చేత ఆయన సమస్తం సృష్టించినాడు. ఆయన మహత్తు గల మాట సెలవిస్తే అది జరిగిపోతుంది. అటువంటి గొప్ప దేవుడు అయినా కూడా ఆయన మనుష్యులను వారి పాపం నుండి తప్పించడానికై, దేవునితో కూడా సమాధానపరచడానికై, శిలువ కార్యము ద్వారా వారిని దేవునితో ఏకము చేయడానికై ఆయన శిలువ ఎక్కినాడు. మరణమై పాతిపెట్టబడి తిరిగి ఆయన లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు సజీవుడైన దేవుడుగా ఉంటున్నాడు. మృతుడు కాదు, సజీవుడైన దేవుడుగా, మృతుల్లో నుండి ఆది సంబుధుడిగా లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి మనము పండగ చేసుకోవాల్సిందే, సంతోషించవలసిన సమయమే, దాన్ని జ్ఞాపకం చేసుకొని మనము ఆనందించవలసిన సమయమే. అయితే ఇప్పుడు మనము ఆరాధించడానికై ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలోనికి వచ్చినాం. ప్రభువుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని, మనకు తెలిసిన దాన్ని బట్టి మనము ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేమైతే మాకు తెలిసిన దాన్ని ఆరాధించే వారముగా ఉంటున్నాం. కాబట్టి తెలిసిన దాన్ని బట్టి మనం ఆరాధించాల. మన ప్రభు నిజముగా లోకరక్షకుడని నేను ఎరిగి ఉంటున్నానని,
ఈయన నిజంగా క్రీస్తు కాడా అని ఎరిగినటువంటి వారమై ఆయనకు మనము స్తుతులు చెల్లించాలి. మన కొరకు చేసి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మన దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. మన జిహ్వా ఫలమును అనగా మన నోట్లో వచ్చి మన జిహ్వా అంటే నాలుకతో ఈ నోటితో వచ్చే ఆ జిహ్వా ఫలమును స్తుతి యాగమును మనం అర్పింపవలసిన వారముగా ఉంటున్నాం. చూడండి, చదవబడినటువంటి భాగంలో మనం చూస్తే ఆదివారము ఇంకా చీకటిగా ఉండగా మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి అని రాయబడిన మాటలు మనం చూస్తుంటున్నాం. మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చింది. మిగతా ఎవరు? ఆమెతో కూడా కొంతమంది వచ్చినారన్న రాయబడిన మాట ఇంకో చోట రాయబడి ఉంది. తప్పితే ఇంకెవరు రాలేదా? శిష్యులు ఏమైనారు? భయపడి వారు ఎక్కడో ఉన్నారు. మరణ భయమును వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఈ యొక్క మగ్దలేనే మరియా ప్రభువు ద్వారా దయములు ఆమె కలిగినటువంటి అపవిత్రాత్మలు పోగొట్టుకున్నటువంటి స్వస్థపరచబడినటువంటి ఈమె ప్రభువును బహుగా ప్రేమించింది. ప్రభువుతో కూడా ఉన్నటువంటి వారితో కూడా ఆమె ఆయనకు ఉపచారము చేసినటువంటి స్త్రీగా రాయబడి ఉంది. ప్రభువుకు ఉపచారము చేసిన స్త్రీగా ఆమె గురించి రాయబడి ఉంది. కాబట్టి ఈమె పెందల కడ లేచి ఆ యొక్క సమాధి వద్దకు వచ్చింది. లూకాసు వార్తలో మనం చూస్తే వారు ఏం చూశారు? అక్కడ ఒక ఇద్దరు దేవదూతలు చూశారు. సజీవుడైన వాణిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అన్న మాటను వాళ్ళు చెప్పు. మీరేం వెతుకుతున్నారో మాకు తెలుసు, ఆయన సజీవుడై లేచినాడు, మీరు ఎందుకు ఇంకా మృతుల్లో ఎతుకులాడుతున్నారు అని చెప్తున్నారు. చూడండి, దేవుడు సజీవుడై ఆయన లేచి ఉంటున్నాడు, అయితే మీరు మృతుల్లో వెతుకుతున్నారు. కాబట్టి కొన్ని విషయాలను మనము అర్థం చేసుకున్నట్లో లోపిస్తూ ఉంటున్నాం. మనకు తెలియదు ఆయన ఎలాగో లేచినాడు, కానీ ఆయన లేచినాడని మనం నమ్ముతున్నాం. ఆ కాలంలో వాళ్ళు చూచినారు, ప్రభువు లేచిన తర్వాత ఆయన శిష్యులతో కూడా ఉన్నారు, మిగతా వాళ్ళతో కూడా ఉన్నారు, అందరి ముందు ఆయన ఆరోహణమైనాడు. చూడండి, అందరూ చూస్తుండగానే ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణ అయినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తన అనుగ్రహం చూపించి ఆ స్థలం దర్శించడానికి కూడా మాకు సమయం ఇచ్చినాడు. కాబట్టి ఈ యొక్క ఆరోహణమైనటువంటి ఆ స్థలం నిజంగా మనం చూస్తే ప్రభు వారి మధ్యలో ఏమేమి చెప్పినాడు, ఏమేమి చేసినాడు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ సమయంలో మర్చిపోయినారు. నేను చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేస్తేనే కానీ అన్న మాట ఆయన చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించలే. గోధుమ గింజ అది భూమిలో పడి చనిపోతేనే కానీ అది ఫలం ఇవ్వదన్న మాటను కూడా ఆయన చెప్పినాడు, కానీ వాళ్ళు గ్రహించలే. ఇదే విషయాన్ని ఇందాక మనం చదువుకున్న భాగంలో కూడా మనం చూస్తున్నాం. 9వ వచనం, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారింకను గ్రహింపరైరి. మనుష్య జ్ఞానానికి మించినటువంటి విషయం ఇది. ఆయనతో కూడా ఉండి, ఆయన బోధను విని, ఆయనతో కూడా సాంగత్యము కలిగి ఉండి, వారికి ఆయన పరిచారము చేసి, ఆయనతో కూడా కూర్చుండి లేచి నడిచి అన్ని చేసినటువంటి వారే ఆయన గ్రహించలేకపోతే మనము ఏమి గ్రహించగలం? మీరు ఆలోచించండి.
అయితే మనము ఆరాధించడానికే వచ్చినాం కాబట్టి, మనము తెలిసిన దాన్ని ఆరాధించాలి కాబట్టి, ఆయన పునరుత్థాన విషయమై కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దానికి ముందు మనము ఈ యొక్క మగ్దలనే మరియ విషయమై ఒక 2-3 విషయాలు చూసుకుందాము. ఎందుకు ఆమెకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది? ఆయన పునరుత్థాన సమయంలో ఆమెకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వబడింది అంటే, దేవుని బహుగా ప్రేమించింది. వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఆయన శిష్యులు ఉన్నారు, తక్కువ వాళ్ళు కాదే. ఆయనతో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తక్కువ వాళ్ళు కాదే. ఘనత వహించిన వాళ్ళు చాలామంది ఆయనతో పాటు ఉన్నారు. గొప్ప స్త్రీలు ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళెవరు వాళ్ళ గురించి రాయలేదే. ఎందుకు ఈ మగ్దలేనే మరియ గురించి రాస్తున్నారు అంటే, కొన్ని విషయాలు మనం చూస్తే మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనం నుండి 40వ వచనం 39 ఆఖరు నుంచి, కొందరు స్త్రీలు దూరం నుండి చూచుండిరి. వారిలో మగ్దలేనే మరియా, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియా, సలోమయి ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారితో ఉండిరి. కాబట్టి వీరి విషయమై ఏం రాయబడింది? ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు. చూడండి, దేవుని గ్రంథంలో ఒక మాట రాయబడాలంటే ఎంత ఎక్కువ వాళ్ళు చేసింటే వారి యొక్క పేర్లు రాయబడతాయి. అంత ఊరికనే రాయబడవు. అనగా అబ్నార్మల్ ఉండాలి. అంటే మనము గ్రహింపలేనటువంటి, తెలుసుకోలేనటువంటి, లేక అంచనా వేయలేనటువంటి ఎత్తుకు ఉండాలి. అప్పుడు రాయబడుతున్నాయి. వీరందరూ కూడా ప్రభుతో ఉన్నవారు, ప్రభుకు ఉపచారము చేసిన వారు. చూడండి, దానిలో ఈ యొక్క మగ్దలేనే మరియా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనతో యోహాను సువార్త 19వ అధ్యాయము 'యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యొద్ద వారు ఉన్నటువంటి స్థితిని చూస్తే 25వ వచనం, ఆయన ఎవరెవరు ఉన్నారంటే, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. అందరూ పారిపోయినారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? శిలువ యొద్ద నిల్చున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ నుంచి మేము పోం. ఎందుకంటే ప్రభువును ప్రేమించినారు వాళ్ళు. శిలువ యొద్ద వారు నిల్చున్నటువంటి వారు ఏ పరిస్థితి వచ్చినా కూడా వారు అక్కడి నుంచి పారిపోలేదు. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 27, ఇక్కడ మనం చూస్తే సమాధి విషయమై రాయబడిన మాటలో చూస్తే 60 నుంచి 61, తాను రాతితో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొల్లించి వెళ్ళిపోయి, మగ్దలేనే మరియా మరియొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి.
అందరూ సమాధి మూసేసినారు, సమాధిలో ఉంచినారు, సమాధి మూసేసినారు. ఆ తర్వాత మనం అక్కడే కూర్చుంటాం. అమ్మ ఎప్పుడన్నా సమాధి దగ్గర మనం కూడా అనేక సార్లు పోయింటాం. సమాధి చేసినప్పుడు ఏం చేస్తాం మనము? కొంతమంది ఏం చేస్తారు, కొంచెం మట్టేసి అయిపోయింది మా పని బయలుదేరి వచ్చేస్తారు అంతే. అందరూ వచ్చేసినారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? సమాధి వద్దనే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ప్రభువును కూర్చిన ఆసక్తి, ఆయన కూర్చిన ప్రేమ వారిలో అధికముగా ఉండింది. అందుకనే ఆయన మాట అన్నిసార్లు రాయబడినట్లుగా మనం అన్ని సువార్తల్లో కూడా ఈ విషయమై తెలియపరచబడిందిగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనం చూస్తాము మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి మగ్దలేనే మరియకు మొదట కనబడాను. చూడండి, ఎవరికి కనిపించాడు మొదట? మగ్దలేనే మరి. ఎవరు ఆయన్ని ఎక్కువగా ప్రేమించినారో, ఆయన కొరకు ఉన్నారో, ఆయన ఉన్నప్పుడు పరిచారం చేస్తారు, ఆయన లేనప్పుడు కూడా ఆయనతో కూడా ఉన్నారు, ఆయన సమాధి యొద్ద ఉన్నారు, ఆయన సిలువ యొద్ద ఉన్నారు. అలాంటి ఈమె విషయమై రాయబడినటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము మనం చదవబడిన భాగంలో మనం చూస్తే యేసు ప్రభువు ఆమెతో అంటున్నాడు, మరియా అని పిలుచును. ఆమె 16వ వచనం, ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనను. ఒక గొప్ప విషయాన్ని ఆమెకు వెల్లడిపరుస్తుంటున్నాడు. నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళిపోలేదు, కాబట్టి నువ్వు వెళ్ళు, నా శిష్యులు తెలియపరచు, నీ దేవుడును నా దేవుడును నీ ప్రభు నా ప్రభు అయిన వాని యొద్దకు నేను వెళ్తున్నాను. ఎంత గొప్ప అది రెవల్యూషను, అది మనం చూస్తుంటున్నాం. ఆమెకు తెలియపరిచినాడు. మొట్టమొదటిగా ఆమెకు కనపడ్డాడు, ఆమెకే తెలియపరుస్తుంటున్నాడు. కాబట్టి ఆమె విషయమై అనేక చోట్ల రాయబడి ఉంది. అన్ని సువార్తల్లో మనం చూడవచ్చు. మగ్దలేనే మరియా ఎంత శ్రేష్టతను అక్కడ కలిగి ఉండిందో, అనగా ప్రభువుని ఎరిగినటువంటి ఆమె. అలాగే మనం కూడా ప్రభువును క్షుణ్ణంగా ఎరిగి ఉంటే ప్రభు సన్నిధిలో మనము అనేకమైనటువంటి మాటలతో ఆయన్ను మనము హెచ్చించవచ్చు, వర్ణించవచ్చు, ఆరాధించవచ్చు. అందుకనే ప్రభు అంటున్నాడు, మేము మాకు తెలిసిన దాన్ని బట్టి మేము ఆరాధిస్తున్నాం. మన ప్రభు మృతుల్లో నుండి లేచినాడు. మగ్దలేనే మరి వెళ్ళి వాళ్ళ శిష్యులు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మినారా? నమ్మలే. ప్రభు లేచినాడు, చనిపోయిన వాడు, మేము వెళ్ళి తీసుకెళ్ళి చుట్టి ఆయన లోపల పెట్టొచ్చినాము, ఎట్లా బతుకుతాడు అనేదే ఉంది. కానీ చనిపోయిన లాజరును ఒక్క మాటతో ఆయన లేపినాడే, ఆ మహత్తు గల మాటతో లేపినాడే, ఆయన రమ్మంటే బయటకు వచ్చినాడే. నేను కూడా ఆయన కూడా లేచి ఉండవచ్చు అనే ఒక నమ్మిక వాటిలో లేనటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే మన ప్రభు మృతుల్లో నుండి లేచినాడని, మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని మనం నమ్మినప్పుడు ప్రభువును మనము ఆరాధించడానికై మనకు పదజాలములు మనకు వస్తాయి.
ఆయన సజీవుడైనటువంటి వాడు. మీరెందుకు ముతుల్లో వెతుకుతున్నారు అన్న మాటను మనం చూస్తుంటున్నాం. సజీవుడు ఎక్కడుంటాడు? సజీవుల మధ్యలో ఉంటాడు. ఎవరు సజీవులు? యేసుక్రీస్తు రక్తము ద్వారా తమ పాపములు కడుక్కొని తెలుపు చేసుకున్నటువంటి వారు. మన పాపంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మన పాపంలో మనం చనిపోయి ఉండగా ఆయన క్రీస్తు మన కొరకు మనం బతికించినాడు, సజీవులుగా చేసినాడు. కాబట్టి యెషయా గ్రంథంలో మనం సజీవులే కదా నిన్ను స్తుతిస్తాను, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నానన్న ఆ మాటను మనము ఎరిగి ఉంటున్నాం. కాబట్టి ప్రభువును ఆయన మృతుల్లో నుండి లేచినటువంటి దినమును జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా సజీవుల లెక్కలో చేరిన వారమై ఆయన్ను ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. మన ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన మొట్టమొదటగా ఇజ్రాయేలు వారి కొరకై ఆయన మృతుల్లో నుండి లేచును అన్న మాటను మనం దేవుని గ్రంథంలో చూస్తుంటున్నాం. ఇజ్రాయేలు కొరకు ఆయన నేను వచ్చినానన్నాడు. అప్పుడు అన్ని జాతుల్లో ఉన్నటువంటి మన కొరకు లేదు. అయితే ప్రభు తన యొక్క అనుగ్రహం మనకు చూపించినటువంటి వాడై పేతురుకు ఆయన ఆకాశము నుండి ఆ యొక్క దర్శనము ఇచ్చినటువంటి వాడై పక్షపాతము లేనటువంటి క్రీస్తు ప్రభువుగా ఆయన్ను వర్ణించి ఆయన అన్ని జాతుల్లో ఉన్నటువంటి మనకు కూడా ఈ యొక్క రక్షణను కలుగజేసినాడు అన్న మాటను మనము అపోస్తుల కార్యంలో మనం చూడవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన తిరిగి లేచినాడు. ఎవరి కొరకు లేచినాడు? యూదుల కొరకు. అయితే వారు దాన్ని నమ్మని దానివల్ల వారు రిజెక్ట్ చేసిన దాన్ని బట్టి అన్ని జాతుల్లో ఉన్నటువంటి మనకు కూడా దేవుడు ఆ గొప్ప అనుగ్రహం చూపించినాడు. అయితే ముందుగానే ఈ ప్రవచనం ఉన్నది, ముందుగానే తెలియపరచబడింది. అంధకారంలో ఉన్నటువంటి వారికి, దీపంలో ఉన్నటువంటి వారికి దేవుని వెలుగు కలిగిన మాటను ముందుగానే మనం చూస్తున్నాం. దూర దేశం వరకు దేవుని యొక్క సువార్త ప్రకటింపబడుతుందని మనం ఎరిగి ఉంటున్నాం. అందరూ కూడా ఆయన రక్షణకు వస్తారన్న మాటను మనం ఎరుగుదము. కాబట్టి అటువంటి గొప్ప ప్రభువు మన కొరకు ఆయన మృత్యుంజయుడై లేచినాడు. ఇంకను మనం పాపంలో చనిపోకుండా యేసుక్రీస్తు ప్రభువులో మనం కూడా బతికింపబడానికై ప్రభువు మన కొరకు ఈ యొక్క గొప్ప కార్యమును చేసినాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం నుండి, ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఆయన మనకు ఎలాగ విమోచించినాడో ఇక్కడ మనం చూస్తూ, ఆయన శాపమై మన కోసము ఆయన శాపమై అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై అన్న మాటను మనం చూస్తుంటున్నాం. అదే మనము ప్రకటన ఈ యొక్క అపోస్తుల కార్యంలో చూస్తే 10వ అధ్యాయం 35వ వచనం 34వ వచనం నుండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేళ్లకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. అనగా మొట్టమొదట ఆయన ఇజ్రాయేళ్లకు ఈ వర్తమానం పంపినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. తర్వాత
39వ వచనంలో ఆయనను వారు మానున వేలాడదీసి చంపిరి. 40 దేవుడు ఆయనను 3వ దినముల లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడినట్లు అనుగ్రహించెను. ఇది కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఇక్కడ చూడండి, వారు చంపినారు, అయితే దేవుడు ఆయన్ను 3వ దినమున లేపినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మినటువంటి వారికి అందరికీ పక్షపాతం ఏమాత్రము లేక అందరికి కూడా ఆయన తన అనుగ్రహమును ఇస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మొదట ఇజ్రాయేళ్ళకి ఇచ్చినాడు, తర్వాత అన్ని జాతిలో ఉన్నటువంటి మనకు కూడా ఆయన ఇచ్చినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే పేతురు వారితో కలిసినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని, అనగా ఈ యొక్క గొప్ప విశదీకరణను పేతురుకి ఇచ్చినాడు. అన్ని జాతుల్లో ఉన్నటువంటి వారితో ఇజ్రాయేలు వియ్యమందరు అన్న మాట మనం చూస్తుంటున్నాం. వారితో కలవరు. అయితే కొర్నేలు ఇంటికి వచ్చినాడు, ఎందుకంటే దేవుడు చూపించినాడు కాబట్టి. ఏ భేదము లేదని ఆయన చూపించినాడు కాబట్టి ఆయన అక్కడికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు బహు గొప్పదిగా మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఆయన వచ్చు పర్యంతము కూడా ఆయన ఏర్పాటు ఉన్నటువంటిదిగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఆరాధించడానికై ఇక్కడ వచ్చినాం, మన ప్రభువును స్తుతించడానికై. ప్రభు మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లేచినాడు, సంతోషమే. దేవుని యొక్క ఏర్పాటును మన కొరకు ఏదైతే ఉండాలో చేసినాడు, మనకు బయలుపరిచినాడు, సంతోషమే. అయితే దాని యొక్క అనుభవంలో మనము ఉండి ఆయన ఆరాధించిన వారమైతే అది ఇంకా ఎంత సంతోషమో మనం ఆలోచన చేసుకోవచ్చు. ప్రభువును ఆరాధించినప్పుడు పూర్ణ హృదయంతో ఆరాధించాలని రాయబడి ఉంది. దావీదు కీర్తనలో రాయబడిన మాటను ఒకసారి చూస్తే నాకు నిజంగా అది ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు కూడా ఒక్కోసారి అర్థం కాదు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమందున్న సమస్తమా. ఏమది చెప్పండి మీరు? నా అంతరంగమందున్న సమస్తమా యెహోవాను సన్నతించుము. ఇలాగ ప్రభువును ఆరాధించాలి. ప్రభు ఏ మేలులైతే మనము చేసినాడో, అబ్రహాము యొక్క ఆశీర్వాదములన్నీ అన్ని జాతిలో ఉన్నటువంటి మనకు కూడా ఇవ్వడానికై దేవుడు క్రీస్తు ప్రభువును మృతుల్లో నుండి లేపినాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన స్తుతించాలా. స్తుతించడంలో మనం లోపిస్తున్నాం. ఎవరైనా ఒక చిన్న సహాయం ఎవరైనా చేస్తే 10 సార్లు ఫోన్ చేసి వందనాలు చెప్తాము, థ్యాంక్స్ చెప్తాము, ఇంకేమో కూడా చెప్తాం. అయితే ప్రభు ఎన్ని చేసినాడే, మనం ఎందుకు ఆయనకు కృతజ్ఞులమై స్తుతి చెల్లించలేము? దేవా, ఈ విషయంలో నాకు సహాయం చేసినావు, నన్ను రక్షించుకున్నావు, నా పాపములు కడిగినావు, శుద్ధీకరించినావు, నా పట్ల నీ యొక్క అనాదికాల సంకల్పంను కలిగి ఉన్నావు, మృతుడుగా ఉంటే ఇప్పుడు సజీవునిగా చేసినావు, మీ ప్రజలతో కూడా నన్ను చేర్చినావు, స్తుతి చెల్లించడానికై నన్ను ఇక్కడికి నీ మందిరావరణములు తీసుకుని వచ్చినావు. ఆశ అనేది ఎట్లుండాలి? ఆరాధించడానికై నేను రావాలి అన్న ఆశ ప్రభు దృష్టికి రావాలి. అంటే అపోస్తల కార్యంలో మనము ఐథియోపియుడు అనేటువంటి నపుంసకుని గురించి మనం విని ఉన్నాం. ఆయనకు తెలుసు షండుడైనటువంటి వాడిని దేవుని యొక్క మందిరంలో అలౌ చేయరు. అయినా కూడా ఏం రాయబడి ఉంది? ఆరాధించడానికై ఆయన యెరూషలేముకు వచ్చినాడు. చూడండి, ఆయన లోపల ఎంత ఆశ ఉండిందో మీరు చూడండి. ఆరాధించడానికై ఎక్కడి నుంచి? ఇథియోపియా దేశం నుండి వచ్చినాడు ఆయన. అదేమో ఆఫ్రికా ఖండంలో ఉంది,
ఇదేమో ఐరోపా ఖండంలో ఉంది. ఎంత దూరము, ఎన్ని నెలలు ఆయన ప్రయాణం చేసి వచ్చినాడో మనకు తెలియదు. ఎందుకంటే యెరూషలేములో దేవుని మందిరంలో ఆయన ఆరాధించాలా అని. ఆరాధించినాడా? ఆరాధించలేకపోయాడు. లోపల అలౌ చేయరు ఆయన. అయితే దేవుడు ఆయనలో ఉన్నటువంటి ఆశను ఆయన ఆలోచన గుర్తించడా? గుర్తించాడు. ఫిలిప్పుకు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆయన కలుసుకో అన్నాడు. ఆయన కలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పాడు. తర్వాత నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆయన సంతోషముతో తిరిగి వెళ్ళను అన్న మాటను మనం చూస్తున్నాం. అది ప్రభు యొక్క సన్నిధిలో దొరికే ఆనందం. అక్కడ ఆయన్ను ఇది అంటే బాప్తిస్మం ఇచ్చినాడు. ఫిలిప్పు దోవన వెళ్ళిపోయినాడు, ఈయన దోవన పోయినాడు. కానీ సంతోషభరితుడై వెళ్ళినాడు. అది ఎంత ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ వెళ్ళినాడో. కాబట్టి ప్రభు సన్నిధికి మనం వచ్చినాం. ఆ ఐథియోపియన్కు ఉన్నటువంటి ఆ యొక్క ఆశ మనలో ఉందా? ఆరాధించడానికే వచ్చినప్పుడు, ఆరాధించడానికే మనము దేవుని మందిరానికి రావాలి అంటే, ఆరాధన అయిన తర్వాత మెయిన్ మెసేజ్కి వస్తామంటారు. వస్తామంటారా? ముందు ఆరాధన అయిపోయిన తర్వాత మెయిన్ మెసేజ్కి పోదాం. ఎందుకంటే మెయిన్ మెసేజ్లో అయితే కొద్దిగా ఏదైనా కొద్దిసేపు వినొచ్చు, తర్వాత అయిపోద్ది, క్లోజ్ అయితే వచ్చేయచ్చు. ఆరాధనలో మనం నోరు తెరవలేం కదా. దేవుడు ఆపర్చునిటీ ఇస్తాడు, అనగా మనకు సమయం ఇస్తాడు. ఆశ కలిగి ఉంటే మనము ప్రభువును మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధించవలము మనం ఉంటాం. అట్టి వారినే తండ్రి కోరుచున్నాడు అన్న మాటను మనం దాంట్లో చూస్తున్నాం 4వ అధ్యాయంలో. మనలో అట్లా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అలాంటి ఆరాధన చేయాలని. సిలువ వేయబడి మృతుల్లోండి ఆది సంబుద్ధిగా లేచినటువంటి క్రీస్తును మనం ఆరాధించాలి. మన కొరకు ఆయన చేసిన కార్యమును గురించి మనం ఆరాధించాలి. ఏ మేలులతో అయితే ఆయన మనం దర్శించినాడో వాటిని జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలి. ఇహలోక సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదములతో దేవుడు మనమును దర్శించినప్పుడు వాటి యొక్క అనుభవ జ్ఞానంతో మనం ఆరాధించాలి. ఆ ఇథియోపియుడు అయినటువంటి ఆ నపుంసకుడు ఎంత సంతోషంగా వెళ్ళాడు. మనం కూడా దేవుని మందిరం నుంచి వెళ్ళినప్పుడు అదే సంతోషాన్ని కలిగి మనం వెళ్ళగలం, ఆనందంతో వెళ్ళగలం. ప్రభువును ఆరాధించడం వలన వచ్చు ఆ గొప్ప అనుభవం. అది ఎలాగో మనం ఆరాధిస్తుంటున్నాం. క్రీస్తు ప్రభువును, ఆయన ప్రేమను, ఆయన కనికరమును, ఆయన వాత్సల్యమును, ఆయన సమర్పణను, ఆయన చేసిన ప్రాయశ్చిత్తమును మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. ఏమేమి చేసినో వాటిని మనం జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన సజీవుడు. సజీవుల లెక్కలో ఉన్నటువంటి మనం కూడా ఆయనకు చెందవలసినవి ఆయనకు ఇవ్వాలి. మనుషులకు సంబంధించినవి కాదు. దేవుని ఆరాధించడానికే వచ్చినాం. ఆయనకి ఇవ్వవలసినటువంటివి. ప్రార్థన అయితే అన్నిసార్లు చేస్తూ ఉంటాం, అనేక సార్లు చేస్తాం. నాకు అది కావాలా, నాకు ఇది కావాలని. అయితే దేవునికి ఇవ్వవలసినవి ఇవే. ఇవి తప్పితే ఇంకేం లేవు. స్తుతి, ఆరాధన మనం చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రభు సన్నిధికి మనం వచ్చినాం. మృతుల్లోండి లేపబడినటువంటి ప్రభువును ఆరాధించడానికే వచ్చినాం. మనకు తెలిసిన దాన్ని బట్టి మనం ఆరాధించిన వారుగా వచ్చినాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31. అందరికీ పైగా ఉన్నవాడు, పైనుండి వచ్చేవాడు, అందరికీ పైనున్నవాడు. వాడిని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం. 13
అందులోనే 13 ఆ, ఆ. కాబట్టి నేను బోధకుడును ప్రభువును ఇటు పిలుచుట న్యాయమే. ఆయనే మనకు బోధకుడు, మన ప్రభు. ఈమెమనింది మగ్దలేనే మరియా అంటానే ఏమనింది, ఆయన వాయిస్, ఆయన యొక్క స్వరం వినింది, ఆయన గుర్తుపట్టింది. వెంటనే ఏమనింది, బోధకుడా, రబ్బుని అనింది, బోధకుడా అనింది. కాబట్టి ఆయనే మనకు బోధకుడు, మన ప్రభు. తర్వాత మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 14:9. ఎందుకు చనిపోయి మళ్ళా బతికినాడు? తాను మృతులకును సజీవులకును ప్రభువు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతికను. కాబట్టి మృతులకును సజీవులకును ప్రభు. అందుకనే ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగునన్న మాటను మనం చూస్తున్నాం. ప్రతి నాలుక ఆయన స్తుతించును. 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి స్తుతించువారుగా మనం ఉండవలసి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 ఇక్కడ రాయబడి ఉంది. సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచునను, ఆది సంభూతుడాయను. కాబట్టి ఆయనే శిరస్సు. సమస్త ప్రాధాన్యత ఆయనకు ఇవ్వబడాల్సి ఉన్నది. అందుకనే మనం ఇక్కడ రాస్తున్నాం. కాబట్టి ప్రభువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనము? ఎందుకంటే ఆయన మృతుల్లో నుండి ఆయనే లేపబడినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 కలిసి ఉంటున్నాయి. పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. కాబట్టి మహామహిమయందు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలో చూడండి. ఆయన దేవదూత కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మోసే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. మనం పాట పాడుకుంటూ ఉంటున్నాం. అటువంటి శ్రేష్ఠుడు మన కొరకు చనిపోయి ఆయన ఏం చేశాడు? తిరిగి లేచినాడు. మన కొరకు మనం రక్షించడానికై, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మనకి ఇచ్చుటకై. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోక యొక్కయు నా స్వాధీనంలో ఉన్నాయి. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి ఇదో. మొదటివాడు, అన్నిట్లో మొదటివాడు. నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. సజీవుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన యందు మనం నమ్మిక ఉంచినాం. దేవుడు మన సజీవుడై మనతో పాటు ఉన్నప్పుడు
ఆయన తన మహత్కార్యములు ఆయన మన కొరకు చేయువాడుగా ఉంటున్నాడు. నమ్మిక ఉంచాలి. అదే మనము మగ్దలేనే మరి విషయంలో చూసిన ఆయన ఎంతగా ప్రేమించిందో, ఎంతగా పరిచయం చేసిందో, ఎలాగూ ఆయన శిలువ యొద్ద ఆమె నిలబడి ఉందో, ఆయన యొక్క సమాధి యొద్ద నిలబడి ఉందో, సమాధి అయిన తరువాత 3వ దినమున తిరిగి ఆ యొక్క సమాధి యొద్దకు వెళ్ళి తెరవబడి ఉండ చూచిందో. అందుకనే ఆమెకు దర్శనం ఇచ్చినాడు. సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. మన ప్రభు లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు, మన మధ్యలో కూడా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు వందనములు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. యుగ యుగములు ఆయన మార్పు చెందినటువంటి వాడు. అబ్రహాము దినముల్లో ప్రభు ఎలాగో ఆయనకు తోడై ఉండి నడిపించినాడో, ఈ దినాల్లో కూడా మనకు దేవుడు అలాగే ఉండి నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆయనకు మన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. అండి మనము ఆరాధిస్తాం.